హలో ఫ్రెండ్స్, అందరికీ హాయ్. వెల్కమ్ టు విజే స్టడీస్ లైవ్ ఎగ్జామినేషన్. సో ముందుగా అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సో ఈరోజు టాపిక్ వచ్చేసరికి 8వ తరగతి లాస్ట్ చాప్టర్ అన్నమాట, సంస్కృతి సమాచారం. సో ఈ టాపిక్ పైన ఈరోజు లైవ్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో చివరి వరకు కూడా లైవ్ని కంటిన్యూ చేయండి. సో వీడియో నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి. మొదటిసారి మన ఛానల్ చూసేవాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. టెట్ డిఎస్సికి సంబంధించి మనం రెగ్యులర్గా కూడా ఎగ్జామ్స్ క్లాసెస్కి సంబంధించి కొన్ని కంపల్సరీ ప్రతి సబ్జెక్టు కూడా అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. సో రెగ్యులర్గా ఫాలో అవ్వండి, ఓకే. మనకి ఈరోజు కూడా పేపర్లో న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. టెట్కి సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ అన్ని వివరాలు తెలియజేస్తామనేసి కూడా అది కూడా వీడియో అయితే చేయడం జరిగింది. ఆల్రెడీ మనము ప్లేలిస్ట్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా మనం లైవ్ అయితే స్టార్ట్ చేద్దాం. సో అందరికీ కూడా ఆల్ ది బెస్ట్, గెట్ రెడీ ఫర్ లైవ్. మొదటి ప్రశ్న, అరకు లోయలో ఉండే గిరిజన సముదాయాలు చేసే నాట్యం ఏది? అరకు లోయలో ఉండే గిరిజన సముదాయాలు చేసే నాట్యం. ఆప్షన్ 1 గుస్సాడి, ఆప్షన్ 2 తింసా, ఆప్షన్ 3 లంబాడి, ఆప్షన్ 4 కురవంజి. అరకు లోయలో ఉండే గిరిజన సముదాయాలు చేసే నాట్యం ఏది అనేది ఇక్కడ ప్రశ్న. సో చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. సో ఈ టాపిక్తో ఈరోజు 8th క్లాస్ సోషల్ స్టడీస్ అయితే కంప్లీట్ అయిపోతుంది, ఓకే. నెక్స్ట్ మనం ఏ క్లాస్ స్టార్ట్ చేయబోయేది నేను లాస్ట్లో అనౌన్స్ చేస్తాను. సో రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మరి సరైన సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 తింసా. అరకు లోయలో ఉండే గిరిజన సముదాయాలు చేసే నాట్యం ఏది అంటే తింసా అన్నమాట. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. తింసా నాట్యంలో గల రకాలు ఎన్ని? తింసా నాట్యంలో ఎన్ని రకాలు ఉన్నాయి? ఆప్షన్ 1 5, ఆప్షన్ 2 4, ఆప్షన్ 3 8, ఆప్షన్ 4 6. తింసా నాట్యంలో గల రకాలు. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 8 రకాలు. సో తింసా నాట్యంలో గల రకాలు 8 అన్నమాట. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలకు వెళ్దాం. ఆదిలాబాద్కి చెందిన రాజగొండ్లు దీపావళిని పెద్ద ఎత్తున జరుపుకుంటారు. అయితే ఈ సందర్భంగా వీరు చేసే నాట్యానికి గల పేరు ఏంటి? ఆదిలాబాద్కి చెందిన రాజగొండ్లు దీపావళిని పెద్ద ఎత్తున జరుపుకుంటారు. అయితే ఈ సందర్భంగా వీరు చేసే నాట్యానికి గల పేరు. ఆప్షన్ 1 సదీర్, ఆప్షన్ 2 కూచిపూడి, ఆప్షన్ 3 గుస్సాడి, ఆప్షన్ 4 పిప్రి. చాలా ఇంపార్టెంట్ ప్రశ్న ఇది కూడా. మరి సరైన సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 గుస్సాడి, ఓకే. గుస్సాడి నృత్యం అన్నమాట. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలకు వెళ్దాం. క్రింది వారిలో ఎవరిని పాక్షిక సంచార జాతులుగా పేర్కొంటారు? ఈ క్రింది వారిలో ఎవరిని పాక్షిక సంచార జాతులుగా పేర్కొంటారు? ఆప్షన్ 1 రాజగోండ్లు, ఆప్షన్ 2 చెంచులు, ఆప్షన్ 3 లంబాడీలు, ఆప్షన్ 4 బైరాగులు. ఈ క్రింది వారిలో ఎవరిని పాక్షిక సంచార జాతులుగా పేర్కొంటారు అనేది ఇక్కడ ప్రశ్న. సో చాలా ఇంపార్టెంట్ ప్రశ్న ఇది కూడా. మరి సరైన సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 లంబాడీలు. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. దక్షిణ భారతంలో ప్రత్యేకించి తమిళనాడు రాజదర్బారుల్లో ప్రదర్శించే నాట్యం ఏది? దక్షిణ భారతంలో ప్రత్యేకించి తమిళనాడు రాజదర్బారుల్లో ప్రదర్శించే నాట్యం ఏది? ఆప్షన్ 1 కురవంజి, ఆప్షన్ 2 సదీర్ నాట్యం, ఆప్షన్ 3 నటికరి తింసా, ఆప్షన్ 4 కూచిపూడి. దక్షిణ భారతంలో ప్రత్యేకించి తమిళనాడు రాజదర్బారుల్లో ప్రదర్శించే నాట్యం ఏది అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 సదీర్ నాట్యం. సో దక్షిణ భారతంలో ప్రత్యేకించి తమిళనాడు రాజదర్బారుల్లో ప్రదర్శించే నాట్యం ఏది అంటే ఆప్షన్ 2 అనమాట, సదీర్ నాట్యం, ఓకే. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్. ప్రేమికుడి ప్రేమను పొందే అంశంతో అమ్మాయిలు సాహిత్యం లేదా కవితా రూపంలో ప్రదర్శించే బృందనాట్యం ఏది?
ప్రేమికుడి ప్రేమను పొందే అంశంతో అమ్మాయిలు సాహిత్యం లేదా కవితా రూపంలో ప్రదర్శించే బృందనాట్యం. ఆప్షన్ 1 కురవంజి, ఆప్షన్ 2 కూచిపూడి, ఆప్షన్ 3 తిమ్సా, ఆప్షన్ 4 గుస్సాడి. ప్రేమికుడి ప్రేమను పొందే అంశంతో అమ్మాయిలు సాహిత్యం లేదా కవితా రూపంలో ప్రదర్శించే బృందనాట్యం ఏది అనేది ఇక్కడ ప్రశ్న. మరి సరైన సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 కురవంజి. ఓకే, ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. ఈ క్రింది వాటిలో పురాణాలకు సంబంధించిన కథాంశాలతో కూడినది ఏది? ఈ క్రింది వాటిలో పురాణాలకు సంబంధించిన కథాంశాలతో కూడినటువంటిది ఏది? ఆప్షన్ 1 కూచిపూడి, ఆప్షన్ 2 తిమ్సా, ఆప్షన్ 3 కురవంజి, ఆప్షన్ 4 సదీర్. ఈ క్రింది వాటిలో పురాణాలకు సంబంధించిన కథాంశాలతో కూడినటువంటిది ఏది అనేది ఇక్కడ ప్రశ్న. సరైన సమాధానాన్ని లైవ్ చాట్లో తెలియజేయండి. మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 కూచిపూడి. మరి ఈ కూచిపూడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి నాట్యం అనమాట. సో ఆంధ్రప్రదేశ్లో కూచిపూడి గ్రామానికి సంబంధించినటువంటి నాట్యమే ఎక్కువ కూచిపూడి అనమాట. ఓకే, ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. బుర్రకథను కోస్తా ఆంధ్ర ప్రాంతంలో ఏమంటారు? బుర్రకథను కోస్తా ఆంధ్ర ప్రాంతంలో ఏ పేరుతో పిలుస్తారు? ఆప్షన్ 1 తందాన కథ, ఆప్షన్ 2 తాంబూర కథ, ఆప్షన్ 3 జంగమ కథ, ఆప్షన్ 4 ఒగ్గు కథ. బుర్రకథను కోస్తా ఆంధ్ర ప్రాంతంలో ఏమంటారు అనేది ఇక్కడ ప్రశ్న. సో చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. సరైన సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 జంగమ కథ అంటారు. బుర్రకథను కోస్తా ఆంధ్ర ప్రాంతంలో ఏమంటారు అంటే జంగమ కథ అనేసి అంటారనమాట. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలకు వెళ్దాం. వీరశైవ ఉద్యమం ఏ శతాబ్దంలో జరిగింది? వీరశైవ ఉద్యమం ఏ శతాబ్దంలో జరిగింది? ఆప్షన్ 1 11 నుంచి 12 మధ్య, ఆప్షన్ 2 12 13 మధ్య, ఆప్షన్ 3 10 12 మధ్య, ఆప్షన్ 4 13 14 మధ్య. అంటే వీరశైవ ఉద్యమం అనేది ఏ శతాబ్దంలో జరిగింది అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 12 13 మధ్య ఈ యొక్క వీరశైవ ఉద్యమం అనేది జరిగిందనమాట. అంటే 12 13వ శతాబ్దంలో ఈ యొక్క వీరశైవ ఉద్యమం జరిగింది. ఓకే, ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్. బుర్ర చేతి వైపు ఉండే వంతగాడి పాత్ర ఏది? బుర్రకథలో ప్రధాన కథకుడికి ఎడమ చేతి వైపు ఉండే వంతగాడి పాత్ర. ఆప్షన్ 1 రాజకీయ అంశాలను వివరిస్తాడు, ఆప్షన్ 2 సామాజిక అంశాలను వివరిస్తాడు, ఆప్షన్ 3 1 మరియు 2, ఆప్షన్ 4 హాస్యగాని పాత్ర. అంటే బుర్రకథలో ప్రధాన కథకుడిగా ఎడమ చేతి వైపు ఉండే వంతగాడి పాత్ర ఏంటి అనేది ఇక్కడ ప్రశ్న. సో చాలా ఇంపార్టెంట్ ప్రశ్న ఇది కూడా. మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 హాస్యగాని పాత్ర. సో బుర్రకథలో ప్రధాన కథకుడికి ఎడమ చేతి వైపు ఉండే వంతగాడి పాత్ర ఏంటి అంటే హాస్యగాని పాత్ర అన్నమాట. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. బుర్రకథను ఎక్కువగా ఏ పండుగ సందర్భాలలో ప్రదర్శిస్తారు? బుర్రకథను ఎక్కువగా ఏ పండుగ సందర్భాలలో ప్రదర్శిస్తారు? ఆప్షన్ 1 సంక్రాంతి, ఆప్షన్ 2 ఉగాది, ఆప్షన్ 3 దసరా, ఆప్షన్ 4 1 మరియు 3. బుర్రకథను ఎక్కువగా ఏ పండుగ సందర్భాలలో ప్రదర్శిస్తారు అనేది ఇక్కడ ప్రశ్న. మరి సరైన సమాధానాన్ని లైవ్ చాట్లో తెలియజేయండి. సో బుర్రకథను ఎక్కువగా ఏ పండుగ సందర్భాలలో ప్రదర్శిస్తారు అనేది ఇక్కడ ప్రశ్న. ఓకే,
మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 1 మరియు 3 సంక్రాంతి మరియు దసరా పండుగ సందర్భాలలో ఈ యొక్క బుర్రకథను ఎక్కువగా ప్రదర్శిస్తారన్నమాట. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. బుర్రకథలో ఏ కథలను గురించి ప్రస్తావిస్తారు? బుర్రకథలో ఎక్కువగా ఏ కథలను ప్రస్తావిస్తారు? ఆప్షన్ 1 కాటమరాజు కథ, ఆప్షన్ 2 బొబ్బిలి కథ, ఆప్షన్ 3 కాంబోజరాజు కథ, ఆప్షన్ 4 పైవన్నీ. బుర్రకథలో ఏ కథలను గురించి ప్రస్తావిస్తారు అనేది ఇక్కడ ప్రశ్న. అంటే సాధారణంగా బుర్రకథలు చెప్పేటటువంటి వాళ్ళు ఏ కథలను ఎక్కువగా చెప్తూ ఉంటారు అక్కడ బుర్రకథల్లో. మరి సరైన సమాధానం ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 పైవన్నీ. కాటమరాజు కథ, బొబ్బిలి కథ, కాంబోజరాజు కథ ఇవన్నీ కూడా బుర్రకథల్లో ప్రస్తావిస్తూ ఉంటారు. మరియు వాటితో పాటుగా రామాయణ మహాభారతంలో ఉన్నటువంటి కథలను కూడా ప్రస్తావిస్తూ ఉంటారన్నమాట. సో బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. ప్రజానాట్య మండలి ఏర్పడిన సంవత్సరం ఏది? ప్రజానాట్య మండలిని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది? ఆప్షన్ 1 1940, ఆప్షన్ 2 1944, ఆప్షన్ 3 1943, ఆప్షన్ 4 1941. సో ప్రజానాట్య మండలి ఏర్పడిన సంవత్సరం ఏది అనేది ఇక్కడ ప్రశ్న. సో చాలా ఇంపార్టెంట్ ప్రశ్న ఇది కూడా. మరి ఇక్కడ ఏంటంటే ఇక కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఒక సమూహంగా ఏర్పడి వాళ్ళ యొక్క ప్రజానాట్య మండలిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి అయితే అది ఏ సంవత్సరంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది? మరి సరైన సమాధానం ఈ ప్రశ్నకి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, 1943 సంవత్సరంలో ఇక ప్రజానాట్య మండలిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఓకే, ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. ఈ క్రింది వాటిలో నాజర్ బుర్రకథలలో ఎక్కువ ప్రజాదరణ పొందినది ఏది? ఈ క్రింది వాటిలో నాజర్ బుర్రకథలలో ఎక్కువ ప్రజాదరణ పొందినది ఏది? ఆప్షన్ 1 తెలంగాణ వీరయోధులు, ఆప్షన్ 2 కష్టజీవి, ఆప్షన్ 3 కాసిం రజ్వీ, ఆప్షన్ 4 మాస్కో పొలిమేరలోన. సో ఈ క్రింది వాటిలో నాజర్ బుర్రకథలలో ఎక్కువ ప్రజాదరణ పొందినది ఏది అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానాన్ని లైవ్ చాట్లో తెలియజేయండి. సో నాజర్ సంబంధించి ఇక బుర్రకథలు ఇక అనేక బుర్రకథలు ఆయన రాయడం జరిగింది. మరి అయితే అందులో ఇక్కడ ఏంటంటే ఎక్కువగా ప్రజాదరణ పొందిన బుర్రకథ ఏది అనేది ఇక్కడ ప్రశ్న. ఓకే, మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 మాస్కో పొలిమేరలోన. సో ఈ క్రింది వాటిలో నాజర్ బుర్రకథలలో ఎక్కువ ప్రజాదరణ పొందినది ఏది అంటే మాస్కో పొలిమేరలోన అనేటటువంటి బుర్రకథ బాగా ప్రజాదరణ పొందినటువంటి బుర్రకథ అనమాట. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. తెలంగాణ అనే బుర్రకథని ఎవరు రాశారు? తెలంగాణ అనే బుర్రకథని ఎవరు రాశారు? ఆప్షన్ 1 సుంకర సత్యనారాయణ, ఆప్షన్ 2 నాజర్, ఆప్షన్ 3 కోటేశ్వరమ్మ, ఆప్షన్ 4 మోటూరి ఉదయం. ఇక్కడ తెలంగాణ అనే బుర్రకథని ఎవరు రాశారు అనేది ఇక్కడ ప్రశ్న. సో చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. ఇక్కడ బుర్రకథలకు సంబంధించి తప్పకుండా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ప్రీవియస్ డిఎస్సి అండ్ టెట్ ఎగ్జామ్లో కూడా అడగడం జరిగింది. సో ఎస్జిటి పేపర్లో అడిగారు, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ పేపర్లో కూడా అడగడం జరిగింది. సో బాగా ప్రిపేర్ అవ్వండి. మనకు త్వరలోనే టెట్ డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ సంబంధించి అప్డేట్స్ అయితే ప్రతిరోజు కూడా ఇస్తూ ఉన్నారు పేపర్లో. సో మనకి త్వరలోనే స్పెషల్ డిఎస్సి ఉంటుంది, దాని తర్వాత రెగ్యులర్ డిఎస్సి ఉంటుంది. సో సిలబస్ కూడా టెట్ సిలబస్లో చేంజెస్ కూడా రాబోతూ ఉన్నాయి. సో బాగా ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్ అందరూ కూడా. ఓకే, మరి సరైన సమాధానం ఈ ప్రశ్నకి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 సుంకర సత్యనారాయణ. సో తెలంగాణ అనే బుర్రకథని ఎవరు రాశారు అంటే సుంకర సత్యనారాయణ అన్నమాట. సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. తోలుబొమ్మలాట బృందంలో ఎంతమంది కళాకారులు ఉంటారు? తోలుబొమ్మలాట బృందంలో ఎంతమంది కళాకారులు ఉంటారు? ఆప్షన్ 1 2 నుంచి 4, ఆప్షన్ 2 5 నుంచి 6, ఆప్షన్ 3 8 నుంచి 10, ఆప్షన్ 4 8 నుంచి 12. అంటే తోలుబొమ్మలాట బృందంలో ఎంతమంది కళాకారులు ఉంటారు అనేది ఇక్కడ ప్రశ్న. సో చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. ఇక తోలుబొమ్మలాటలకు సంబంధించి కూడా ఒకసారి బాగా చెక్ చేసుకోండి. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్
4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 8 నుంచి 12 మంది కళాకారులు ఉంటారన్నమాట. సో ఇక తోలుబొమ్మలాట బృందంలో 8 నుంచి 12 మంది కళాకారులు ఉంటారు. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. హైదరాబాద్ రాష్ట్రంలో దేవదాసి వ్యవస్థను అంతం చేయడానికి ఒప్పించిన వాడు ఎవరు? హైదరాబాద్ రాష్ట్రంలో దేవదాసి వ్యవస్థను అంతం చేయడానికి నైజాంను ఒప్పించిన వాడు ఎవరు అనేది ఇక్కడ ప్రశ్న. మరి సరైన సమాధానాన్ని ఇక్కడ లైవ్ చాట్లో తెలియజేయండి. మరి ఆప్షన్ చూసినట్లయితే ఆప్షన్ 1 భాగ్యరెడ్డి వర్మ, ఆప్షన్ 2 రాజారెడ్డి, ఆప్షన్ 3 కొండారెడ్డి, ఆప్షన్ 4 గోనగన్నారెడ్డి. సో హైదరాబాద్ రాష్ట్రంలో దేవదాసి వ్యవస్థను అంతం చేయడానికి నైజాంను ఒప్పించిన వాడు, అక్కడ నైజాం అనేది మెన్షన్ చేయాలి. సో అక్కడ చెక్ చేసుకోండి ఒకసారి ప్రశ్నలో. మరి ఎవరు క్రింది వాటిలో నైజాం వారిని ఒప్పించి ఇక దేవదాసి వ్యవస్థను అంతం చేయడానికి ప్రయత్నించారు? వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 భాగ్యరెడ్డి వర్మ. సో హైదరాబాద్ రాష్ట్రంలో దేవదాసి వ్యవస్థను అంతం చేయడానికి నైజాంను ఒప్పించిన వాడు భాగ్యరెడ్డి వర్మ అనమాట. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, భారతదేశంలో సినిమా పుట్టుక ప్రారంభమైన సంవత్సరం ఏది? భారతదేశంలో సినిమా పుట్టుక ప్రారంభమైన సంవత్సరం. ఆప్షన్ 1 1896 జూలై 7, ఆప్షన్ 2 1893 ఆగస్టు 15, ఆప్షన్ 3 1897 జూన్ 5, ఆప్షన్ 4 1892 జూలై 20. భారతదేశంలో సినిమా పుట్టుక ప్రారంభమైన సంవత్సరం ఏది అనేది ఇక్కడ ప్రశ్న. సో చాలా ఇంపార్టెంట్ ప్రశ్న ఇది కూడా. ఇక్కడ ఆప్షన్స్ అన్నీ చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ప్రతి ఆప్షన్ కూడా 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఓకే, మరి సరైన సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 1896 జూలై 7న భారతదేశంలో సినిమా పుట్టుక అనేది ప్రారంభమైందనమాట. సో 1896 జూలై 7. ఓకే, నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. సినిమా ప్రొజెక్టర్ను 1895లో ఎవరు కనుగొన్నారు? 1895లో ఇక సినిమా ప్రొజెక్టర్ను ఎవరు కనుగొన్నారు? ఆప్షన్ 1 లూమియర్, ఆప్షన్ 2 వాట్సన్, ఆప్షన్ 3 విలియం ప్రిస్ గ్రీన్, ఆప్షన్ 4 వుడ్విల్ లాథమ్. సినిమా ప్రొజెక్టర్ను 1895లో ఎవరు కనుగొన్నారు? చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. మరి సరైన సమాధానం ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 వుడ్విల్ లాథమ్. సో వుడ్విల్ లాథమ్ అనేటటువంటి ఆయన యొక్క సినిమా ప్రొజెక్టర్ను 1895లో కనుగొనడం జరిగిందనమాట. ఓకే, ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. సో ఆన్సర్ వచ్చేసరికి ఈ ప్రశ్నకి ఆప్షన్ 4 అనమాట, వుడ్విల్ లాథమ్. సో సినిమా ప్రొజెక్టర్ని 1895లో ఎవరు కనుగొన్నారు అంటే వుడ్విల్ లాథమ్ కనుగొన్నారు. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, తెలుగులో మొదటి మూకీ చిత్రం ఏది? తెలుగులో మొదటి మూకీ చిత్రం. ఆప్షన్ 1 ఆలమార, ఆప్షన్ 2 భక్త ప్రహ్లాద, ఆప్షన్ 3 భీష్మ ప్రతిజ్ఞ, ఆప్షన్ 4 రైతు బిడ్డ. తెలుగులో మొదటి మూకీ చిత్రం ఏది అనేది ఇక్కడ ప్రశ్న. మరి సరైన సమాధానాన్ని లైవ్ చాట్లో తెలియజేయండి. తెలుగులో మొదటి మూకీ చిత్రం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 భీష్మ ప్రతిజ్ఞ. సో తెలుగులో మొదటి మూకీ చిత్రం ఏది అంటే భీష్మ ప్రతిజ్ఞ అన్నమాట. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. తెలుగులో మొదటి టాకీ చిత్రం భక్త ప్రహ్లాద యొక్క నిర్మాత ఎవరు? తెలుగులో మొదటి టాకీ చిత్రం భక్త ప్రహ్లాద యొక్క నిర్మాత ఎవరు? ఆప్షన్ 1 హెచ్ఎం రెడ్డి, ఆప్షన్ 2 చౌదరయ్య, ఆప్షన్ 3 భూపాలరెడ్డి, ఆప్షన్ 4 రఘుపతి వెంకయ్య. తెలుగులో మొదటి టాకీ చిత్రం భక్త ప్రహ్లాద యొక్క నిర్మాత ఎవరు? ఓకే, సరైన సమాధానాన్ని లైవ్ చాట్లో తెలియజేయండి. సో చాలా ఇంపార్టెంట్ ప్రశ్న ఇది కూడా. సో తెలుగులో మొదటి టాకీ చిత్రం భక్త ప్రహ్లాద యొక్క నిర్మాత ఎవరు? మరి సరైన సమాధానం ఈ ప్రశ్నకి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 1
హెచ్ఎం రెడ్డి. సో తెలుగులో మొదటి టాకీ చిత్రమైనటువంటి భక్త ప్రహ్లాద్ యొక్క నిర్మాత ఎవరు అంటే హెచ్ఎం రెడ్డి అనమాట. సో మరి ఈ యొక్క చిత్రం అనేది 1931లో విడుదల కావడం జరిగింది. ఓకే, ఇయర్ కూడా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. మాలపిల్ల చిత్రం ఏ సంవత్సరంలో విడుదలైంది? మాలపిల్ల చిత్రం ఏ సంవత్సరంలో విడుదలైంది? ఆప్షన్ 1 1939, ఆప్షన్ 2 1938, ఆప్షన్ 3 1931, ఆప్షన్ 4 1937. మాలపిల్ల చిత్రం ఏ సంవత్సరంలో విడుదలయ్యింది అనేది ఇక్కడ ప్రశ్న. మరి సరైన సమాధానాన్ని లైవ్ చాట్లో అయితే తెలియజేయండి. మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 1938. సో మాలపిల్ల చిత్రం 1938 సంవత్సరంలో విడుదలైందనమాట. సో చాలా ఇంపార్టెంట్ ప్రశ్న, బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. రంప తిరుగుబాటు ఏ సంవత్సరంలో జరిగింది? రంప తిరుగుబాటు ఏ సంవత్సరంలో జరిగింది? ఆప్షన్ 1 1892, ఆప్షన్ 2 1922, ఆప్షన్ 3 1933, ఆప్షన్ 4 1915. సో రంపా తిరుగుబాటు అనేది ఏ సంవత్సరంలో జరిగింది అనేది ఇక్కడ ప్రశ్న. ఓకే, రంపా తిరుగుబాటు బ్రిటిష్ వారు ఈ యొక్క గిరిజనులకు సంబంధించి, అడవులకు సంబంధించి వాళ్ళు ప్రత్యేకంగా ఒక చట్టాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరి దానికి అనుగుణంగా ఇక్కడ అల్లూరి సీతారామరాజు ఇక్కడ గిరిజనులకి సపోర్ట్ చేస్తూ అక్కడ బ్రిటిష్ వారికి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్లపైన దాడి చేయడం జరుగుతుంది. మరి దాన్ని ఇక్కడ ఏంటి అంటే ఇది రంపా తిరుగుబాటుకు సంబంధించినటువంటిది. మరి అయితే ఈ యొక్క రంపా తిరుగుబాటు ఏ సంవత్సరంలో జరిగింది అనేది ఇక్కడ ప్రశ్న. మరి సరైన సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 1922. సో రంపా తిరుగుబాటు ఏ సంవత్సరంలో జరిగింది అంటే 1922 సంవత్సరంలో జరిగిందనమాట. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. తెలుగు వీరలేవర పాటను రాసిన వారు ఎవరు? తెలుగు వీరలేవర అనే పాటను ఎవరు రాశారు? ఆప్షన్ 1 శ్రీశ్రీ, ఆప్షన్ 2 రంగయ్య, ఆప్షన్ 3 ఆరుద్ర, ఆప్షన్ 4 ఆత్రేయ. తెలుగు వీరలేవర అనే పాటను ఎవరు రాశారు అనేది ఇక్కడ ప్రశ్న. తెలుగు వీరలేవర అనే పాటను ఎవరు రాశారు అనేది ఇక్కడ ప్రశ్న. సో చాలా ఇంపార్టెంట్ ప్రశ్న ఇది. మరి ఈ యొక్క పాట మనకి ప్రముఖంగా అల్లూరి సీతారామరాజుకు సంబంధించినటువంటి చిత్రంలో కూడా ఉంది ఈ పాట. మరి అయితే ఈ యొక్క పాటను ఎవరు రాశారు అనేది ఇక్కడ ప్రశ్న. మరి సరైన సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 శ్రీశ్రీ. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. శ్రీరంగం శ్రీనివాసరావు ఈ యొక్క తెలుగు వీరలేవర అనే పాటను రాయడం జరిగిందనమాట. ఓకే, ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఏ శతాబ్దంలో జాన్ గుటెన్బర్గ్ ముద్రణా యంత్రాన్ని కనుగొన్నారు? ఏ శతాబ్దంలో జాన్ గుటెన్బర్గ్ ముద్రణా యంత్రాన్ని కనుగొన్నారు? ఆప్షన్ 1 13వ శతాబ్దం, ఆప్షన్ 2 14వ శతాబ్దం, ఆప్షన్ 3 15వ శతాబ్దం, ఆప్షన్ 4 16వ శతాబ్దం. ఏ శతాబ్దంలో జాన్ గుటెన్బర్గ్ ముద్రణా యంత్రాన్ని కనుగొన్నారు అనేది ఇక్కడ ప్రశ్న. సో చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 15వ శతాబ్దంలో జాన్ గుటెన్బర్గ్ ముద్రణా యంత్రాన్ని కనుగొనడం జరిగిందనమాట. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, మరి ఇక్కడ ఇంకోటి ఏంటంటే 11వ శతాబ్దంలో కాగితాన్ని కనుగొనడం జరిగింది. ఓకేనా, అంతకన్నా ముందు ఇక ఆకులపైన పత్రాలపైన రాసుకునేటటువంటి వాళ్ళు ఇసుకల్లో అట్లా బండలపైన. మరి 11వ శతాబ్దంలో పేపర్ను కనుగొన్న తర్వాత ఇక పేపర్లో రాసుకోవడం జరుగుతూ వస్తుంది. సో అది కూడా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. కొమరం భీమ్ ఏ సంవత్సరంలో మరణించారు? కొమరం భీమ్ ఏ సంవత్సరంలో మరణించారు? ఆప్షన్ 1 1940 అక్టోబర్ 27, ఆప్షన్ 2 1938 జూలై 5, ఆప్షన్ 3 1939 ఆగస్టు 20, ఆప్షన్ 4 1940 జూలై 27. అంటే కొమరం భీమ్ ఏ సంవత్సరంలో మరణించారు అనేది ఇక్కడ ప్రశ్న. సో చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. మరి ప్రజెంట్ ఈ యొక్క కొమరం భీమ్ జీవితం ఆధారంగా ఆల్రెడీ ఒక చిత్రం అయితే రావడం జరిగింది కొమరం భీమ్కి సంబంధించి. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్
1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 1. 1940 అక్టోబర్ 27న కొమరం భీం మరణించడం జరిగింది. మరైతే ఇక కొమరం భీం ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఆదివాసి, అంటే గోండు జాతికి చెందినటువంటి ఆదివాసి అనమాట. సో చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. ఈయన 1940 అక్టోబర్ 27న మరణించడం జరిగింది. ఎవరు? కొమరం భీం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. మహాత్మా గాంధీ యంగ్ ఇండియా అనే పత్రికను ఏ సంవత్సరంలో స్థాపించారు? మహాత్మా గాంధీ యంగ్ ఇండియా అనే పత్రికను ఏ సంవత్సరంలో స్థాపించారు? ఆప్షన్ 1 1915, ఆప్షన్ 2 1918, ఆప్షన్ 3 1920, ఆప్షన్ 4 1922. మహాత్మా గాంధీ యంగ్ ఇండియా అనే పత్రికను ఏ సంవత్సరంలో స్థాపించారు అనేది ఇక్కడ ప్రశ్న. సో చాలా ఇంపార్టెంట్ ప్రశ్న, బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఆప్షన్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. మరి సరైన సమాధానం ఈ ప్రశ్నకి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2. 1918లో మహాత్మా గాంధీ యంగ్ ఇండియా అనే పత్రికను స్థాపించడం జరిగింది. ఓకే, ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. భారతదేశం మొదటి క్రికెట్ క్లబ్ను ఎక్కడ స్థాపించారు? సో భారతదేశంలో మొదటి క్రికెట్ క్లబ్ను ఎక్కడ స్థాపించడం జరిగింది? ఆప్షన్ 1 ముంబై, ఆప్షన్ 2 మద్రాస్, ఆప్షన్ 3 ఢిల్లీ, ఆప్షన్ 4 బెంగళూరు. భారతదేశం మొదటి క్రికెట్ క్లబ్ను ఎక్కడ స్థాపించారు అనేది ఇక్కడ ప్రశ్న. సో చాలా ఇంపార్టెంట్ ప్రశ్న ఇది క్రికెట్ క్లబ్కి సంబంధించి. మరైతే ఇక్కడ క్రికెట్ని పెద్ద మనుషుల ఆట అనేసి కూడా అంటూ ఉంటారు. సో వీళ్ళు ఇంగ్లాండ్ వాళ్ళు యొక్క క్రికెట్ని అయితే కనుగొనడం జరిగింది. ఓకే, మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 ముంబై. సో ఇక్కడ ముంబైలో మొదటి క్రికెట్ క్లబ్ను స్థాపించడం జరిగింది మన యొక్క భారతదేశంలో. ఓకే, ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. తమిళనాడు కుంభకోణం పాఠశాలలో అగ్ని ప్రమాదం జరిగిన సంవత్సరం ఏది? తమిళనాడు రాష్ట్రంలో కుంభకోణం పాఠశాలలో అగ్ని ప్రమాదం జరిగిన సంవత్సరం. ఆప్షన్ 1 2002, ఆప్షన్ 2 2003, ఆప్షన్ 3 2008, ఆప్షన్ 4 2005. తమిళనాడు కుంభకోణం పాఠశాలలో అగ్ని ప్రమాదం జరిగిన సంవత్సరం ఏది అనేది ఇక్కడ ప్రశ్న. సో చాలా ఇంపార్టెంట్ ప్రశ్న ఇది కూడా. మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 2003. సో తమిళనాడు కుంభకోణం పాఠశాలలో ఇక 2003 సంవత్సరంలో అగ్ని ప్రమాదం అనేది జరిగిందనమాట. ఓకే, ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. సునామీ డిటెక్టర్లు సముద్రంలో ఎన్ని కిలోమీటర్ల లోతుకి ఉంటాయి? సునామీ డిటెక్టర్లు సముద్రంలో ఎన్ని కిలోమీటర్ల లోతుకి ఉంటాయి? ఆప్షన్ 1 50 కిలోమీటర్లు, ఆప్షన్ 2 60 కిలోమీటర్లు, ఆప్షన్ 3 65 కిలోమీటర్లు, ఆప్షన్ 4 70 కిలోమీటర్లు. డిటెక్టర్లు సముద్రంలో ఎన్ని కిలోమీటర్ల లోతుకి ఉంటాయి అనేది ఇక్కడ ప్రశ్న. ఓకే, చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. మనకి సునామీలకు సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ రావాలంటే అక్కడ దాదాపుగా సముద్ర భూగర్భంలో కొన్ని కిలోమీటర్ల వరకు కూడా ఇక డిటెక్టర్లని సెట్ చేయడం జరిగి ఉంటుంది. మరి అయితే అవి ఎన్ని కిలోమీటర్ల లోతు వరకు ఉంటాయి? మరి ఇక సునామీ అనేది ఏ భాషా పదం అంటే జపాన్ భాషకు సంబంధించినటువంటిది అనమాట. సో బాగా గుర్తుపెట్టుకోండి, జపాన్ భాషకు సంబంధించింది. మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 50 కిలోమీటర్లు. అంటే సునామీ డిటెక్టర్లు సముద్రంలో ఎన్ని కిలోమీటర్ల లోతుకి ఉంటాయి అంటే 50 కిలోమీటర్ల లోతు వరకు కూడా ఉంటాయన్నమాట. సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, సో ప్రతిరోజు కూడా టెట్ డిఎస్కి సంబంధించి మనం ప్రతి టాపిక్ కూడా అప్డేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అదేవిధంగా ఈ వీడియో నచ్చిన వాళ్ళు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. సో మనకి వ్యూస్ అయితే ఎక్కువ వస్తున్నాయి, సో లైక్స్ చాలా తక్కువగా ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీకు సపోర్ట్ని అయితే తెలియజేయండి. మీరు ఎంతమంది ఎక్కువ లైక్స్ ఇస్తే అంతమంది ఎక్కువ మందికి వీడియో అనేది రీచ్ అవుతుంది. ఓకే, సో తప్పకుండా ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా టెట్ డిఎస్కి సంబంధించి మనకు ఆల్రెడీ ఒక న్యూస్ కూడా రావడం జరిగింది ఈరోజు.
ఓకేనా. సో మనకి ఫిబ్రవరిలో ఒక స్పెషల్ డిఎస్సి ఉండబోతుంది. మరి అదేవిధంగా స్పెషల్ డిఎస్సి తర్వాత రెగ్యులర్ డిఎస్సి కూడా ఉంటుంది. దానికన్నా ముందు టెట్ కండక్ట్ చేయడం కూడా జరుగుతుంది. ఓకే, టెట్కు కంప్లీట్గా ఈసారి న్యూ సిలబస్ని ఇంట్రొడ్యూస్ చేయబోతున్నారు. సో ఇంగ్లీష్ మీద కూడా కొద్దిగా బాగా ప్రిపేర్ అవ్వాలి. మనం త్వరలోనే నెక్స్ట్ ఇంగ్లీష్ ఎగ్జామ్స్ని లైవ్ ఎగ్జామ్స్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇంగ్లీష్ని నెక్స్ట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ప్రతి అప్డేట్ కూడా మనం వాట్సాప్లో కమ్యూనిటీలో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ లైవ్ ఎగ్జామినేషన్. Thank you all. Thank you so much. Good night. Take care.